భూ కబ్జా కోరు కొత్త ప్రభాకర్ రెడ్డి అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేర్క్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేర్క్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ఆదిపట్లలో భూమి కబ్జా చేశాడని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ చేసి వేల కోట్లు దోచుకున్నాడని ఆయన విమర్శించారు. నాకు ఎలక్షన్లో డిపాజిట్ రాలేదని ఆరోపిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి నీలాగా వందల కోట్లు తీసుకొచ్చి గెలవలేదని ఆయన విమర్శించారు. సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో మెసేజ్ పెడితే నీళ్ళు వచ్చినాయి, అసలు నువ్వే కాళేశ్వరం ప్రాజెక్టులో సోనీ ఇన్ఫ్రా అనే కంపెనీ పెట్టి 1000 కోట్ల కాంట్రాక్ట్ చేసినాం. ఏడ సరిగా కాలువలు లేవు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా నీళ్లు మొన్ననే కూడా వెళ్ళి బాగా ఇవ్వడం జరిగింది. ఒక 4-5 రోజులు చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఒక 2 రోజులు ఆపేస్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి. భూములు కబ్జాదారుడు కొత్త ప్రభాకర్ రెడ్డి. నిన్ననే ఛానల్లో వచ్చింది, ఆదిపట్ల 7 ఎకరాల భూమి అన్యాయంగా బెదిరించి దాదాపు 30 కోట్లున్న ఎకరానికి ఉన్న 7 ఎకరాల జాగను కబ్జా చేసింది కొత్త ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా గతంలో బాలానగర్ల ఉషా యాన్సలరీస్ దగ్గర 35 ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ కొంతమంది శాసనసభ్యులతో కలిసి కొంతమందిని బెదిరించి కారు చౌకగా భూములు కాజేసిన దొంగ కొత్త ప్రభాకర్ రెడ్డి. అదే కాదు, మోడర్న్ బ్రెడ్ ఫ్యాక్టరీ భూములు ఏవైతున్నాయో అవి కూడా కారు చౌకగా ప్రభుత్వం ఉందని చెప్పి కాజేసిన భూ దొంగ కొత్త ప్రభాకర్ రెడ్డి. అదే కాకుండా హరీష్ రావుతో కలిసి మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసిండు. ప్రతిరోజు మా ఫ్యామిలీస్ కావచ్చు, మిత్రులది కావచ్చు, మా పార్టీ నాయకులది కావచ్చు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిండు. సాక్ష్యాధారాలతో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. చేగుంట సర్పంచ్, రాంపూర్ సర్పంచ్ తనతో సంభాషించింది కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి నీకు 3 సార్లు చేస్తే నువ్వు ఎందుకు 20 సార్లు ఫోన్ ఆయనకు చేసినావు, నీ కాల్లో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావో నాకు తెలుసు అని అన్నప్పుడే ఏ విధంగా మొన్న ఎన్నికలప్పుడు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ రావు అర్థమవుతుంది. గతంలో కూడా హరీష్ రావు నా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లు కావచ్చు, ఇంకేదో పేద ప్రజలకు కోట్ల కేసులకు పైసలు ఇచ్చిన సహాయం చేసినామని ఎన్నో TV9 ముందట ఇంకా ఇతర టీవీ ఛానళ్ళ ముందర నా పైన అభియోగం మోపిండి. అంటే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు ఇద్దరు దొంగలు చేసిండ్రు. మొన్న గెలిచింది కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి డబ్బులు ఏవైతే ఈ జాగలు ఆదిపట్ల ఇట్లా కబ్జాలు చేసిన జాగలతో వచ్చిన పైసలను పోలీసుల సహాయంతో దాదాపు 100 కోట్లు, అంటే ఒక ఓటుకు 2000 రూపాయలు నువ్వు ఖర్చు చేసినావు. ఇక 70